ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని బీజేపీకి బాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. పిఠాపురంలో ఓడిపోవడానికి పవన్ సిద్ధమయ్యారన్నారు. లోకేష్ కనుసన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోందన్నారు కేసినేని నాని. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మొన్న మోడీ గారు వచ్చాడు. మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు. మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు. తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివేశాడు, హిందీలో చదివేశాడు, కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు. అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు. ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు, గొప్పవాడు లేడు, ఈ దేశానికి ఆయనంత నేత లేడు అన్నాడు. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటూనే అన్నాడు. వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. అంటే ఒక ఊసర వెళ్ళలేగా, రంగులు మార్చే ఊసర వెళ్ళలేగా నిన్న ఒకటి ఇవాళ ఒకటి. ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాం, ఎట్లా కొట్లా తలగా పులగం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని 3 రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఈ పార్టీ పెట్టాడో, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి మోడీ, అమిత్ షా కాళ్ళ కింద 3 రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు. మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు, అటు బీజేపీని మోసం చేస్తాడు. ఒక పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు.